జాజి మల్లె తోటల్లో జాబిలమ్మ పాటల్లో పాడుకున్న పాటే కాదా స్వేరోమేమని. ఇంత అద్భుతమైన పాట రాసిన తమ్ముడు ఎవరో కాదు, ఏక్ అశోక్ సామ్రాట్. మన స్వేరో ఉద్యమంలో గత దశాబ్దం నుండి ఏకు అశోక్, పాటమ్మతోనే రాంబాబు, అదేవిధంగా మానుకోట ప్రసాద్, హైమత్, రేలారే ప్రసాద్, పసునూరి రవీందర్, జీలుకర్ర శ్రీనివాసు, మరెంతో మంది చాలా గొప్ప గొప్ప పాటలు రాసి ఎంతో చక్కగా మరి మన సంస్కృతిని ప్రపంచానికి తెలియజెప్పే పని చేసింది. స్వేరోయిజం మొదలైన తొలి నాళ్లలో ఏకు అశోక్ ఎంతో గొప్ప పాటలు రాసింది. జాజి మల్లె తోటల్లో జాబిలమ్మ బాటల్లో పాడుకునే పాటే కాదా స్వేరోమేమని అన్న పాట వింటుంటే ఒళ్ళు జలధరించిపోయేది. పిల్లలు ఈ పాట మీద, రవి కళ్యాణ్ సంగీతం సమకూర్చిన ఈ పాట మీద తెలుగు లలిత కళా తోరణంలో వందల మంది పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే చక్కటి డ్రెస్సులు వేసుకొని ఒళ్ళంతా పులకరించిపోయేది. ఒక కొత్త ప్రపంచం కనిపించేది. మరి ఇలాంటి ఏక్ అశోక్ రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో చక్కటి పాటలు రాయాలని, స్వేరోయిజం యొక్క ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటాలని. స్వేరో అంటే ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో పరిమితం కాదు, విశ్వజనీనమైనదని, సరిహద్దులు లేనిదని, మానవాళి తనలో నిబిడీకృతమైన శక్తిని తనకు తానే పరిచయం చేసుకొని విశ్వాంతరాలు దాటాలని చెప్పే విధంగా పాటలు రాయాలని మరొకసారి ఏక్ అశోక్ గారిని కోరుకుంటూ, ఏక్ అశోక్ గారు, మీరు ఈ స్వేరోయిజానికి ఒక మణిరత్నం లాంటి వాళ్ళు. రాబోయే రోజుల్లో మీరు ఇంకా చక్కటి పాటలు రాయాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటాను. జై స్వేరో, జై భీమ్.